హాయ్! ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడం కోసం మనం ఈ వీడియోలో చూద్దాం. సింపుల్‌గా ఎలా డ్రా చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది. హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడం కోసం మనం ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. కోరస్ అనేది అటువైపు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి 2.5 ఇంచెస్‌కి మనం మార్క్ అనేది గీసుకోవాలి. డ్రా చేసుకోవాలి. 2.5కి మార్క్ చేసుకున్నాం కదండీ! 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఆ కిందున్న మార్కింగ్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఆ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్నాక మనం 2.5 ఇంచెస్‌కి అనేది మార్కింగ్ అనేది చేసాం కదండీ! అక్కడి నుంచి పావించ్ అనేది కిందకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగా కిందకి పావించ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది మార్క్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది మార్క్ అనేది చేసుకోవాలి. ఆ మార్క్‌కి ఆ కింద మనం కిందకి పెట్టుకున్న మార్కింగ్‌కి కర్వ్ అనేది చేసుకోవాలి. ఇలా చిన్నగా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. అలా కర్వ్ షేప్ తీసేసుకొని ఆ మార్కింగ్‌కి కలిపేసుకొని అక్కడికి మనం రెండో సైడ్ పెట్టుకున్నాం కదండీ! అక్కడి నుంచి కిందకి కర్వ్ అనేది చిన్నగా ఇచ్చుకుంటూ కలిపేసుకోవాలి. అలా కర్వ్ షేప్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తది. ఇలా రౌండ్ షేప్ అనేది తీసేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా అనేది వచ్చేస్తది మనకి. ఎటువంటి ముడతలు ఏమి లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ షేప్ తోటి మనకి వస్తది. ఇది మనం ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేసుకోవాలంటే మనం అక్కడి నుంచి పావించ్ అనేది కిందకి మార్కింగ్ అనేది చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి మనకి రెడీ అయిపోద్ది హ్యాండ్ షేప్.